సో హైదరాబాద్‌లో ఎటువైపు ఇన్వెస్ట్ చేస్తే మంచిదంటారు? ఇప్పుడు హైదరాబాద్‌లో మనకు ప్రధానంగా మనకు బెంగుళూరు హైవే, మనకు ఇటు పోతే ముంబై హైవే ప్రాంతాల్లో డెవలప్‌మెంట్ చాలా ఎక్కువగా ఉంది. కంపేర్ టు ఇప్పుడు సాగర్ హైవేను అలాగే మేడ్చల్ వైపు అంటే నాగ్పూర్ హైవే అట్లాగే వరంగల్ హైవేలో ఈ మిగతా హైవేస్‌ని పోలిస్తే ఈ బెంగుళూరు హైవే, ముంబై హైవే బాగా ఉంది. సో బెంగుళూరు హైవే NH-44 ప్రాంతాల్లో మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటాం. అక్కడ బుద్వేల్లో గవర్నమెంట్ కూడా ఐటీ సెక్టర్ ఎక్స్పాన్షన్ అటు చేయటంతో ఈ ప్రాంతాలను ఆనుకొని చాలా డెవలప్మెంట్ వస్తూ ఉంది. ఉదాహరణకు ఏరోస్పేస్ సిటీ రాబోతుంది, అట్లాగే WTC రాబోతా ఉంది. సో ముఖ్యంగా WTC ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఆఖరి దశకు చేరుకుంది, మొదటి స్టేజ్. అయితే ఈ ఎయిర్పోర్ట్ని బేస్ చేసుకొని NH ఒక 12 కిలోమీటర్ వరకు మాత్రం అది మొత్తం కూడా ఆ ప్రాంతం అంతా కూడా 111 పరిధిలో ఉంటాం. సో ఇంకా అది ఫ్లయింగ్ జోన్లో ఉండటం వల్ల ఆ ప్రాంతాలలో ఒక 12 కిలోమీటర్స్ 12.5 కిలోమీటర్స్లో మనకు అంతగా డెవలప్మెంట్ కనిపించదు. 12 కిలోమీటర్స్ తర్వాత మనకు కొత్తూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఉంటుంది. కొత్తూరు ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాంతంలో మనకు మేకగూడలో అక్కడ ఒక డేటా సెంటర్ వస్తుంది, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ వస్తుంది. మనకు అక్కడ చూసుకున్నట్టయితే మహేశ్వరంలో మనకు అమెజాన్ డేటా సెంటర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. కొత్తూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది. ఆ ప్రాంతాల్లో ముచ్చింతల ప్రాంతంలో ఒక మనకు సమతామూర్తి విగ్రహం ఏర్పాటు, ఆ ప్రాంతాల్లో మనకు టూరిజం కూడా అదొక టూరిస్ట్ స్పాట్గా కూడా డెవలప్ అవుతూ ఉంది. దీంతో ఆ ప్రాంతంలో ఆనుకొని కొత్తూరు ఇండస్ట్రియల్ కారిడార్ దాటిన తర్వాత మనకు రియాలిటీ బాగా డెవలప్ అవుతూ ఉంది. మనం అక్కడ రేట్లు విత్ ఇన్ ద 1 ఇయర్లో దాదాపు 20-30% పెరిగినాయి. దాదాపు ఒక 5 ఇయర్స్లో ఆ ప్రాంతాల్లో పూర్తిగా డబుల్ అవుతుందనేది మన ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో మనం అట్టా వెళ్తే ఇంకా షాద్నగర్లో మనకు కొత్తూరు నుంచి షాద్నగర్లో లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా ఫుడ్ గ్రేడ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అట్లాగే మనకు షాద్నగర్ ప్రాంతంలో బూర్గుల ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది. ఆ తర్వాత బాలానగర్లో మనకు మైక్రో ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది. సాధారణంగా ఒక రియల్ ఎస్టేట్ లేదా స్థలానికి అంటే భూమికి విలువ పెరగాలంటే అందులో ప్రధానంగా 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఒకటి అక్కడ దానికి సంబంధించిన ఎంప్లాయ్మెంట్, అంటే ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఉంటుందో ఆ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. ఎందుకంటే అక్కడికి మనుషులు వస్తారు. సో మనుషులు సహజంగానే ఇల్లు కట్టుకోవడం మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. మరి కేవలం మనుషులు జాబ్స్ ఉన్నంత మాత్రాన సో ఆ ప్రాంతాలు అక్కడ స్థలాలకు విలువ పెరుగుతుందా అంటే కాదు. ట్రాన్స్పోర్ట్ ఉండాలా, ఇన్ఫ్రా ఉండాలా. ట్రాన్స్పోర్టు, ఇన్ఫ్రా, ఎంప్లాయ్మెంట్, ఈ 3 కూడా కీ ఫ్యాక్టర్స్. ఇంకా హెల్త్, ఎడ్యుకేషన్, ఇవి కూడా రియాలిటీని ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు మనకు బెంగళూరు హైవే ప్రాంతంలో మనకు రైట్ సైడు లెఫ్ట్ సైడు చాలా ప్రెస్టీజియస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ వచ్చాయి. సో అది కూడా అనమాట. అంటే అట్లాగే ఎంటర్టైన్మెంట్ కూడా కావాల్సిన ఇన్ఫ్రా ఉంది అక్కడ. అట్లాగే మనకు షాద్నగర్ ప్రాంతంలో మనకు కొత్తగా ఒక జూ పార్క్ కూడా ఏర్పడవుతుంది. సో ఈ కారణాల వల్ల మనకు బెంగళూరు హైవే ప్రాంతాల్లో స్థలాలు కొనుగోలు చేస్తే ఖచ్చితంగా అప్రిషియేట్ అవుతాయి. దానికి కనీసం ఆ ప్రాంతాలలో మంచి అప్రిషియేషన్ ఉండే అవకాశం ఉంది.